ఒకవేళ మనం ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా రాడార్ నుంచి అదృశ్యమైతే ఆ 9 నిమిషాలు ఎక్కడ గడిచాయో ఎవరు చెప్పలేకపోతే ఈ రోజు నేను మీకు చెప్పబోయేది అలాంటి ఒక రహస్య సంఘటన. 1970లో జపాన్ నుండి బయలుదేరిన ఒక కమర్షియల్ ఎయిర్ప్లేన్ టోక్యో నుండి హోనోలులు వెళ్తుంది. ప్రయాణం మధ్యలో గ్రౌండ్ రాడార్ లో ఆ విమానం ఆచూకీ కనిపించలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పానిక్ అయింది. ఎలాంటి క్రాష్ రిపోర్ట్స్ లేవు. కానీ రాడార్ పై ఆ విమాన షాడో పూర్తిగా మాయమైపోయింది. 9 నిమిషాల తర్వాత అదే ప్లేన్ రాడార్ స్క్రీన్ లో మళ్లీ అదే స్థలంలో కనిపించింది, కదలకుండా, టైం ఫ్రీజ్ అయినట్టుగా. కానీ విమానంలోని పైలట్లు మాత్రం వేరే మాట చెప్పారు. వాళ్ళ అనుభవం ప్రకారం కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే బ్లాంక్ అయింది. కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ ఏం చూపించాయంటే అచ్చంగా 9 నిమిషాల టైం మిస్ అయింది. అంటే పైలట్లు సెకండ్స్ లో అనుకున్నది నిజానికి మినిట్స్ గా గడిచింది. ఇది సాధారణ పవర్ లాస్ కాదు, ఎందుకంటే బ్లాక్ బాక్స్ రికార్డ్స్ కూడా ఆ సమయంలో బ్లాంక్ గా ఉన్నాయి. ఇది టైం స్లిప్ నా, లేకపోతే ఏలియన్ టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్స్ నా, లేక మనకు తెలియని బెర్ముడా ట్రయాంగిల్ లాంటి ఎనోమిలీ ఆకాశంలో ఉందా? సైంటిస్టులు, ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ ఎవ్వరూ ఇప్పటి వరకు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. ఈ సంఘటన రహస్యంగానే మిగిలిపోయింది. మీకేమనిపిస్తుంది? నిజంగా ఇది టైం ట్రావెల్ నా, లేక మన కంటికి కనిపించని రహస్య శక్తుల ఆటలా? కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.